అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకొని కార్యక్రమం ప్రారంభిద్దాం. పత్రి గారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. ఎన్నో రకాలుగా ఆయన ఆ బోధలు చేస్తున్నారు. ఆ విషయాలు తెలుసుకొని అది అర్థం చేసుకోవడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం మనం. అంచేత ఆయన చెప్పిన విషయాలు మరి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒకటి. మరణించకముందే మరణించాలి. 15 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. దానివల్ల మనలో ఎంతో అవగాహన, మార్పు వచ్చింది. భయం పూర్తిగా పోయింది చావంటే. అన్నిటికీ మనం సిద్ధంగా ఉంటున్నాం. ఇలాగా ఎంత అవగాహన ఉంటే జీవితం, లైఫ్ అంత బావుంటుంది. ఎన్ని జరిగినా, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఎవరికొచ్చినా, ఏమొచ్చినా చెలించము. సమాన స్థితిలో ఉంటాం. అలాగే ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే పత్రిక ద్వారా ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అన్నదానికి ఆయన చెప్పింది ఏంటంటే, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అన్న పాయింట్ మీద చెప్పుకుంటున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా చెప్పుకున్న ఎపిసోడ్‌లో ఎక్కువ నేను దృష్టి పెట్టింది ఏంటంటే, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అనే పాయింట్ మీద ఎక్కువ దృష్టి పెట్టా. అంటే పుణ్యక్షేత్రాలకు అంటే దాని అర్థం పూజలు చెయ్యడు. అక్కడికెళ్ళి ఏం చేస్తారు? ఆ గుడుల్లోకి వెళ్ళి ఆ పూజలయి చేస్తారు. ప్రార్థనలు చేయడు. లేకపోతే నోములు, వ్రతాలు ఇలాంటివి ఏమీ చెయ్యడు. ప్రత్యేకతలు ఏమీ పాటించడు. అలా ప్రత్యేకమైన గుర్తింపులు అన్నీ ఉండవు. ఇటువంటివి ఏమి ఉండవు అన్న దాని మీద మనం ఫోకస్ చేసాం. ఎందుకు ఉండవు? ఏమిటి? అన్నది. అదే ఎంతోమంది మహానుభావులు చెప్పినటువంటి సందేశాల నుంచి తీసుకుని, ఆ మాటని పత్రి గారు చెప్పినటువంటి ఆ మాటని అర్థమయ్యే రకంగా మనం ప్రయత్నం చేశాం. అది. ఈరోజు ఏం చేద్దామంటే మనం ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. దీని మీద ఫోకస్ చేద్దాం. ఇప్పటిదాకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడు అన్న పాయింట్ మీద దృష్టి పెట్టాం. ఇప్పుడు ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అన్న పాయింట్ మీద మనం ఇప్పుడు ఫోకస్ చేద్దాం. ఎందుకు ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు? పుణ్యక్షేత్రాలకు వెళ్ళడు, అది అర్థమైంది. మరి శరీరంలోనికి ఎందుకు వెళ్తాడు? ఆత్మను దర్శించడానికి అంటే ఆత్మను దర్శించడం కోసమేగా శరీరంలోకి వెళ్ళేది. ఇంచేత ఆత్మ శరీరంలోనే ఉంది. అలాగే తెలుసుకున్నాం, ఆత్మ అంటే ఎవరు కాదు, సాక్షాత్తు భగవంతుడు. ఆయన బయట ఎక్కడా లేడు. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. అంచేత ఆ భగవంతుణ్ణి దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అన్నది తెలుసుకున్నాం. అంచేత ఎటువంటి పనులు చెయ్యడు. ఈ శరీరంలోనికి వెళ్ళే పనే. అంటే ధ్యానం చేస్తాడు, శ్వాస మీద ధ్యాస ఉంచుతాడు అన్నది మనం తెలుసుకోవాలి. మరి ఈ విషయంలో ఒక్కొక్క మహానుభావుడు ఏమేమి చెప్పారో ఒక్కసారి చూద్దాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. ఆయన ఏమన్నారంటే, భుజముపై జందెపు పోగు వేసుకున్న ముక్తి రాదు. నేను మేనులోన నేనెరింగిన ముక్తి. కాళికాంబ హంస
కాళికాంబ. భుజము గాల్చుకొన్న భుజముపై జందెపు పోగు వేసుకొన్న ముక్తి రాదు. నేను మేనులోన నేనెరింగిన ముక్తి. నేను మేనులోన నేనెరింగిన ముక్తి. ఎంత సింపుల్‌గా చెప్పారో. కాళికాంబ, హంస, కాళికాంబ. దాని యొక్క తాత్పర్యం. భుజము కాల్చుకుంటే, భుజంపై జంజపు పోగు వేసుకుంటే ముక్తి వస్తుందని అనుకుంటున్నారు. ఆ పనులు చేస్తున్నారు. ఈ అజ్ఞానులు. ఈ అజ్ఞానులు చేస్తారు. జ్ఞానులు చేయరు. ఇంకా ఏం చెప్పారంటే దీనికి వివరణ పత్రికరే ఇచ్చారు ఇదంతా. ఈ మేనులో ఒక నేను ఉంది. ఆ నేనులో మరొక నేను ఉంది. అది తెలుసుకున్నప్పుడే సమస్త దుఃఖాల నుంచి ముక్తి లభిస్తుంది. మేను లోపల అహంకారం అనే జీవుడు అంటే మనసు ఉంది. దాని లోపల ఆత్మ అనే నేను ఉంది. ఆ నేనుని తెలుసుకుంటేనే ముక్తి వస్తుందని తెలుసుకోవాలి. ఇది కొంచెం అర్థమయ్యే రీతిలో, చదువుకు వెళ్ళిపోతే ఏమి అర్థం కాదు. కొంచెం అర్థమయ్యే రీతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది. మనం చూస్తున్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారంటే, భుజము కాల్చుకున్న. ఇది కొంతమంది భుజాల మీద వాతలు, గీతలు పెట్టుకుంటారు. హిందూ మతంలోనే కాదు, క్రిస్టియన్ మతంలోనే కాదు, ముస్లిం మతంలో కూడా ఈ యొక్క మూఢత్వాలున్నాయి. కొంతమంది ముస్లిమ్స్, ఆ పండగ పేరు నాకు గుర్తులేదు. ఆ రోజు కొరడాలతో ఒళ్ళంతా రక్తాలొచ్చేటట్టు కొట్టుకుంటారు. అందరూ కూడా ఊరేగింపుగా వెళ్తూ. శరీరాన్ని హింసించుకుంటారు. కొంతమంది మనం చూస్తున్నాం. ముళ్ళన్నీ పేర్చుకొని ఆ ముళ్ళ మీద పడుకుంటారు. ఒంటిని హింసించుకుంటారు. అలా హింసించుకుంటే ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కోరికలు తీరుస్తాడని వాళ్ళ భావం. కొంతమంది నిప్పులేసుకొని ఆ నిప్పుల మీద నడుస్తారు. ఇంకా కొంతమంది శూలాలు పొడుచుకుంటారు. నోట్లో వాటిలో కూడా శూలాలు పొడుచుకుంటారు. హృదయాలకి ఇయన్నీ కూడా. ఇయన్నీ చూస్తున్నాం మనం. ఇలా చూస్తే కొంతమంది కర్రలతో కొట్టుకుని దెబ్బలు తింటూ ఉంటారు. ఇంకా చూస్తే మనం సింపుల్‌గా చేసుకునే కొన్ని. ఎంత కష్టమైనా ఎన్ని కిలోమీటర్లున్నా ఇప్పుడు తిరుపతే చూడండి. నడిచి వెళ్తూ ఉంటారు. బస్సులో ఎళ్తే కష్టమేమి లేదు. కానీ కొంచెం కష్టపడితేనే ఆ దేవుడికి దయ కలుగుతుందనేటువంటి అభిప్రాయంతో నడిచి వెళ్తూ ఉంటారు. అలా మొక్కుకొని అలా వెళ్తూ ఉంటారు. ఇంకా కొంతమంది పొర్లు దండాలు చేస్తారు. పడుకొని గుడి చుట్టూ తిరుగుతారు. మరి ఇలా చూస్తే ఎన్నో రకాలుగా ఇలాగా శరీరాన్ని హింసించుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం శరీరాన్ని హింసించుకుంటే భగవంతుడు దిగి వస్తాడు, కనికరిస్తాడు అని చెప్పి. సహజంగా మనకి ఈ సినిమాల్లో కూడా అలాగే చూపిస్తారు. మామూలుగా ఆ దేవుడు అనుగ్రహించకపోతే చివరికి వాళ్ళకి చాలా కోపమొచ్చి దేవుడి మీద ఎలా ఉంటుందంటే ఆత్మాహుతి. తన్ను తాను ఆహుతి చేసుకుంటాడు. చాలా సినిమాలు చూసాం. కొంతమంది శిరస్సులు ఖండించుకుంటారు. కొంతమంది నిప్పుల్లో దూకేస్తారు. కొంతమంది ఎన్నో రకాలుగా పొడుచుకొని చచ్చిపోతారు. ఇయన్నీ సినిమాలో కూడా చూస్తున్నాం. ఆఖరికి చాలా ఆవేశంగా పాటలు పాడతారు. కరుణిస్తావా? లేకపోతే నన్ను అర్పించుకోమంటావా?
అంటూ చేస్తూ ఉంటారు ఇలాంటి పనులన్నీ. సాధారణంగా మనకి ఏమనిపిస్తుందంటే అక్కడ ఉన్నట్టు కన్క్లూజన్ ఏంటంటే, ఎవరైతే అలా చేస్తారో అప్పుడు ప్రత్యక్షమవుతాడు. అది వాడికి ఆ దేవుడు పరీక్ష పెట్టి, ఆ రకంగా వాడు పరీక్షలో నెగ్గడం వల్ల, మళ్ళా వాడిని మామూలు స్థితికి తీసుకొచ్చి, ఆడి వరాలన్నీ ఇచ్చి, వాడిని సంతృప్తి పరుస్తాడు అని అందులో ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పనుల వల్ల ఏమీ లాభం లేదు. ముక్తి కూడా రాదు. ఈ మధ్యే మనకి సొంత పిల్లల్ని ఓ తల్లిదండ్రులు ఎక్కడో మరి ఈ గుర్తులేదు నాకు. ఆహ్, బలిచ్చారు. ఆ పిల్లల్ని బలిస్తే దైవానుగ్రహం బాగా కలుగుతుంది. అమ్మ అనుగ్రహం అని చెప్పి. ఆళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆళ్ళు మళ్ళా చెప్పడం అంట మూర్ఖంగా. మీరేమి ఈ పిల్లల్నేమి ముట్టుకోవద్దు. ఆళ్ళు మళ్ళా తిరిగొస్తారు, లేచిపోతారు. ఎక్కడ లేచిపోతారు? సొంత కూతుళ్ళని. అది ఎంత మూర్ఖత్వమో, మూఢత్వమో తెలుసుకోవాలి. అదే చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. భుజము కాల్చుకొన్న. భుజాలు కాల్చుకుంటే అంటే అక్కడ ఒక పదం వదిలేరు అంటే దాని ఎనకాల ఇలాంటియన్నీ చేసినా కూడా అని అర్థం. అన్నీ చెప్పక్కర్లేదు. అన్నీ ఎక్కడ చెప్తారు వాళ్ళు? ఒక మాట చెప్తే దాని నుంచి మనం అర్థం చేసుకోవాలి. బుద్ధి బాగా వికసించాలంటాను అందుకే. మన బుద్ధి వికసిస్తే అప్పుడు ఇయన్నీ అర్థమవుతాయి. వాళ్ళు చెప్పిన ఒక మాటలో ఎంత అర్థం ఉందో అన్నీ కలిపి ఒక సందేశం కింద ఇస్తారు. దాంట్లోనే అన్నీ ఉంటాయి. పత్రి గారైనా అంతే. చాలామంది అంటారు. మీరు చెప్పింది పత్రి గారు చెప్పింది బానే ఉంటుంది గానండి. దానికంటే కూడా ఇంకా బాగా మాకు అర్థమవుతుంది. అర్థమవుతుంది అంటే ఆయనకున్న సమయంలో సింపుల్‌గానే చెప్తారాయన. మనకి ఎక్కువ సమయం ఉండడం బట్టి మనం కొంచెం వివరిస్తాం దాన్ని. అంతే అంతకన్నా ఇంకేం లేదు. మరాయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చూడాలి. అన్ని భాషలోల్ని చూడాలి. ఎంతో మందికి సందేశాలివ్వాలి. అసలిప్పటికి ఆయన చేస్తున్నదే చాలా ఎక్కువ. అంత కష్టపడుతున్నారాయన. ఆయన ఇంకా ఏదో ఒక కూర్చోబెట్టుకొని, ఓ 25 మందినో, 50 మందినో, 100 మందినో, 500 మందినో ఇలాంటి వాళ్ళు ఎంతమందుంటారు? ప్రతి ఒక్కళ్ళకి అంత సందేశం ఇవ్వాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? మన అదృష్టం కొద్దీ పీఎంసీ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది కాబట్టి, ఒక చోట ఇచ్చినటువంటి సందేశం అందరూ వినడానికి అవకాశం వచ్చింది. ఇదివరకు మరి నిజంగా కూడా నాకు చాలా బాధేసేది. ఒక్కొక్క టాపిక్ చెప్తూ ఉంటే ఎంత వండర్‌ఫుల్ టాపిక్. ఇది ఇక్కడ ఉన్నారు 100, 200 మంది ఉన్నారు. వీళ్ళేంటున్నారు, మిగతా వాళ్ళకి ఇది వినలేరు కదా! ఇంకో చోటకెళ్తే ఇంకో సబ్జెక్ట్ వస్తుంది గానీ, ఇది రాదు గదా! ఇదే సబ్జెక్టు దేశమంతా చెప్తూ ఉంటే ఆయన జీవితం అయిపోతుంది. మరి ఒక చోట ఉన్న సబ్జెక్ట్ ఇంకోళ్ళకి తెలియట్లేదు. ఇంకోళ్ళు చెప్పిన సబ్జెక్టు ఇంకోళ్ళకి రావట్లేదు. మరి ఇయన్నీ అందరికీ అందాలి అంటే నేను చాలా అనుకునేవాడిని. సార్ ఇచ్చే సబ్జెక్ట్‌లన్నీ రికార్డ్ చేసి మరి అందరికి అందిస్తే ఎంత బావుంటుంది అని అనుకునేవాడిని. కానీ నేను ఏదైతే అనుకునేవాడినో ఇంతకుముందు అది వాస్తవ రూపం ధరించింది. ఇప్పుడు ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా రిలే చేయబడుతుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకోవాలి. అంచేత మరి
సారు చాలా సింపుల్గానే చెప్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎంత సింపుల్గా చెప్పారు. దాన్ని కూడా పత్రి గారు ఇంకా వివరించారు. దాన్ని మనం ఇంకా లోతులోకి తీసుకోవాలి. ఇంచేత భుజము గాల్చుకుంటే ముక్తి రాదు, దుఃఖం పోదు, మీ కష్టాలు పోవు, అలాంటి పనులు చెయ్యొద్దు. అది గుంజీలు తీయడము, పొర్లు దండాలు, ప్రదక్షిణాలు, కొండలు ఎక్కడాలు, నిప్పులు తొక్కడాలు, ముళ్ళ మీద పడుకోవడాలు, శూలాలు గుచ్చుకోవడాలు, శరీరాన్ని హింసించుకోవడాలు, వీటి వల్ల ఏమీ ముక్తి రాదు. అర్థం చేసుకోండి. అయ్యి కాదు. ఏదైనా ఆ దైవాన్ని ఆశ్రయిస్తే ఆయన మన కష్టాలు తొలగిస్తాడు. అంటే ముక్తి. వాటి నుంచి ముక్తి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం అది. ఆ ముక్తి. ముక్తి అంటే మోక్షం దాకా వెళ్ళిపోతారు. మోక్షం కాదు. ఎయ్యవుతే మనకి సమస్యలు, కష్టాలు ఉన్నాయో వాటి నుంచి ముక్తి. వాటి నుంచి విడుదల. ముక్తి అంటే విడుదల. బయటపడ్డాం. అది ఈ పనులు చేస్తే వాటి నుంచి మీరు బయటపడరు. మీరు నష్టపోతారు తప్ప. అదిగా చేయవలసింది. అంచేత ఎంత స్పష్టంగా బాగా చెప్పారో. ఈ ఒక్క పద్యంలో ఎంత మీనింగ్ ఉందండి. ఎంత అర్థం ఉంది. ఎంత తెలుసుకోవాల్సింది ఉంది. అంతేకాదు. ఇంకా ఆయన ఏమన్నారంటే, భుజముపై జంధ్యపు పోగు వేసుకున్నా. చాలా మంది జంధ్యాలు వేసుకుంటారు, నామాలు పెడతారు, విభూతి రాసుకుంటారు, రకరకాల అలంకారాలు చేసుకుంటారు, తాయెత్తులు కట్టుకుంటారు చేతులకి. ఇవి కూడా చేతులు కట్టుకునే ఇవి కూడా రకరకాలుగా ఉంటాయి. ఒక్కో దేవుడు అయితే ఒక్కో కలరు. ఇలాగ ఉంటూ ఉంటాయి. ఆ దేవుడికి ఇష్టం, ఆ దేవుడికి ఇష్టం అంటే. అంచేత ఏంటంటే, ఇటువంటివి ఏమి చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు అని నేను చెప్పడం పత్రి గారు కాదు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే మాటల ఎంత తపస్సు చేసి ఎంత సాధన చేశారైనా, ఎంత సత్యాన్ని తెలుసుకున్నారు, ఎన్ని విషయాలు తెలుసుకోగలిగారు, ఏ స్థాయికి ఆయన ఎదిగారు అంటే 700 సంవత్సరాలు భవిష్యత్తు చూడగలిగారు. ప్రపంచం యొక్క భవిష్యత్తు 700 సంవత్సరాలు వెనక్కి చూడగలిగారు. జరిగిందంతా ఆయనకి అంత శక్తి ఉంది ఆయనకి. అంటే ఆయన మూడో కన్ను అంత పవర్ఫుల్. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడో కన్ను అంత పవర్ఫుల్. 700 సంవత్సరాలు ఎదరికి చూడగలిగే అంత పవర్ ఉంది ఆ మూడో కన్నుకి. అది మూడో కన్ను అంటే. అంతేగాని కళ్ళు మూసుకుంటే ఓ చెట్టు కనపడితే, ఓ పుట్ట కనపడితే, ఓ సముద్రం కనపడితే, ఒక నది కనపడితే, ఓ కొండ కనపడితే, నా మూడో కన్ను యాక్టివేట్ అయిపోయింది. వీడికేదో పూర్తిగా వచ్చేసినట్టు తెగ ఫౌజు కొడతారు. అయి 2 ఎక్స్‌పీరియన్స్‌లు చెప్పేసరికి వీళ్ళేమంటారు, థర్డ్ ఐ మాస్టర్ అండి. థర్డ్ ఐ మాస్టర్ అండి ఆవిడ అంటారు. ఏంటి థర్డ్ ఐ ఈళ్ళకి? ఆ చెట్టు కనిపిస్తే ఈడికి థర్డ్ ఐ యాక్టివేట్ అయిపోయినట్టేనా? కళ్ళు మూసుకుంటే. చాలండి. మళ్ళా దానికి బిరుదు కూడా థర్డ్ ఐ మాస్టర్ అంట గొప్పకి. ఫౌజు కొట్టడం కోసం అయన్నీ తప్ప. అది నిజంగా థర్డ్ ఐ ఏంటి? నేను అందుకే అడుగుతాను నేను. ఈ గొప్ప మాస్టర్లంతా ఇయన్నీ చెప్తూ ఉంటారు. నాకు ఆ మెసేజ్‌లొచ్చినియి, ఈ మెసేజ్‌లొచ్చినియి అన్నీ చెప్తారు. 2013లో టీవీ నైన్ వాడు ఆ రకమైనటువంటి
చెడ్డ ప్రచారాన్ని మొదలెట్టి మన సొసైటీని ఎంతో అన్పాపులర్ చేశాడు పత్రి గారిని. ఈ విషయం ఈళ్ళెవ్వడికి ముందు కనపడలేదా? ఇంత థర్డ్ ఐ గురించి ఈ ఎక్స్‌పీరియన్స్‌లు ఇయన్నీ చెప్తున్నారే. అదవుతుంది, ఇదవుతుంది, ఇదేదో చెప్తూ వాడికి, ఈడికి సలహాలిత్తున్నారే. ఇదెందుకు చెప్పలేదు? బుర్ర పెట్టి ఉపయోగిస్తే. అన్నిటికంటే గొప్పది కదా! ఇది తెలిస్తేగా. నిజంగా అది మూడో కన్ను అవుతేగా. గ్యాస్ కొడతారు తప్ప అంతకన్నా ఇంకేం లేదు. ఆ స్థాయిలో ఉన్న మాస్టర్‌లు ఇంకా లేదు పత్రి గారి తర్వాత. ఆయనేదో మొదట్లో కొంతమందికి బాగా సాధన చేయించి, దృష్టి ఎక్కువ పెట్టి, కొంతమందికి కొద్దిగా మరీ ఎక్కువేం కాదు. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేట్టుగా చేశారు అని చెప్పి అంటారు. అంతకు మించి ఈ ఇప్పుడు ఇన్ని లక్షల మంది వచ్చినా సరే దీంట్లోకి ఎవ్వరు కూడా ఆ స్థాయికి రాలేదు. అంత గొప్ప సాధన ఎక్కడుంది? ఇప్పుడు ఇంకా అసల ఆ అవకాశం కూడా ఎవరికీ లేదు. ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇప్పుడు ఎవడు ధ్యానం చేయించట్ల. ఎంతసేపు మాటల మీద దృష్టి పెడుతున్నారు. మనసు దగ్గర ఆపేస్తున్నారు. మనసు దాటి వెళ్తేనే ఆ మూడో కన్ను ఇటువంటి ఎక్స్‌పీరియన్సెస్, శక్తులు ఇటువంటి అనుభవాలన్నీ వస్తాయి. మనసు దగ్గర ఆపేస్తే మానవుడి కిందే ఉంటాడు. ఇంద్రియాల శక్తే ఉపయోగించుకుంటాడు. మనసు దాటితేనే ఇంద్రియాతీత స్థితికి వాళ్ళు చేరుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో మనసు పనిచేస్తే ఇంద్రియ స్థితి రాసుకుంటే రాసుకోండి చెప్తున్నా. మనసు దాటితే ఇంద్రియాతీత స్థితి. ఇక్కడ మీరు గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే ఇంద్రియ శక్తులే ఉంటాయి. ఇంద్రియాతీత స్థితికి చేరుకుంటే ఇంద్రియాతీత శక్తులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇంద్రియ స్థితిలో ఇంద్రియాతీత శక్తులు రావు. ఇక్కడ మళ్ళా ఇంకో విషయం తెలుసుకోవాలి. అసలు ఇంద్రియాలంటే ఏంటి? ప్రతి మాటకి అర్థం తెలుసుకుంటే తప్ప సబ్జెక్ట్ అర్థం కాదు చెప్పినా కూడా. ఇంద్రియాలంటే ఇంద్రియాలు మళ్ళా 2 రకాలు గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియం. మానవునికి 2 రకాలైనటువంటి ఇంద్రియాలున్నాయి. ఒకటి బాహ్యేంద్రియాలు, 2 అంతరేంద్రియం. బాహ్యేంద్రియాలు అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. సరే ఇయన్నీ ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇవి బాహ్యేంద్రియాలంటారు. అంతేకాదు అంతరేంద్రియం అంటే మనసు. గుర్తుపెట్టుకోండి. మనసు కూడా ఒక ఇంద్రియమే. ఏదో ఈ 5 జ్ఞానేంద్రియాలంటే చెవులు, ముక్కు, కళ్ళు, నోరు ఇయన్నీ ఇంద్రియాలు. మనసు కాదేమో అనుకుంటారు. మనసు కూడా మనిషికి ఒక ఇంద్రియమే. అలాగే కర్మేంద్రియాలంటే చేతులు, కాళ్ళు, నోరు, మాటలు, ఉదము, శిశ్నము, మలద్వారం, మూత్రద్వారం. ఇయన్నీ కర్మేంద్రియాలు. వీటిని బాహ్యేంద్రియాలంటారు. అలాగే మనసు, మనసుని అంతరేంద్రియం అంటారు. ఇప్పుడు మనకి అతీంద్రియ శక్తులు కావాలి అంటే, అతీంద్రియ శక్తులు కావాలి అంటే
ఈ ఇంద్రియాలకు అతీతమైన స్థితికి మనం చేరుకోవాలి. అది ఎలా సాధ్యము అంటే గుర్తుపెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే సాధ్యం. మీరు శ్వాస మీద ధ్యాస కాకుండా ఇంకే గైడింగు ఇట్లో కూర్చున్నా మీకు ఆ స్థితి రానే రాదు. మీరు ఇంద్రియాతీత స్థితికి వెళ్ళకుండా ఆ స్థితిలో మీరు గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ఉండకుండా మీకు ఇంద్రియాతీత శక్తులు ఎలా వస్తాయి? దాంట్లో ఇంకా డెప్త్‌కి వెళ్తేనే ఆ శక్తులు మీకొస్తాయి. అసలు ఇంద్రియాతీత స్థితికే వెళ్ళలేదు. ఆ శక్తులు ఎలా వస్తాయి మీకు? అది. ఇంద్రియాలు ఉంటే, పనిచేస్తూ ఉంటే, ఇంద్రియ శక్తులే ఉంటాయి. కళ్ళు చూడగలవు, ముక్కు వాసన చూడగలదు, నోరు మాట్లాడగలదు, చెవి ద్వారా వినగలము, చర్మం ద్వారా స్పర్శించగలం, మనసు ద్వారా ఆలోచించగలం. ఇయే మీకున్న శక్తులు. వీటికి అతీతమైన శక్తులు మన దగ్గర ఎలా వస్తాయి? వీటిని పని చేయిస్తే ఈ శక్తులే ఉంటాయి. ఇయన్నీ మానవ శక్తులు. అతీంద్రియ స్థితికి వెళ్తే మాధవ శక్తులొస్తాయి. దైవ శక్తులొస్తాయి. అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళందరినీ దైవము అని పిలుస్తాం. దేవుళ్ళు అని పిలుస్తాం మనం. ఆంజనేయ స్వామికి ఉన్నవన్నీ అతీంద్రియ శక్తులే. అష్టసిద్ధులున్నాయి. ఇంకా ఎన్నో శక్తులున్నాయి. అన్నీ ఉన్నాయి. అందుకే ఆయన్ని దేవుడు అని పిలుస్తాం. అయి మరి సామాన్యులకు ఉండవు. సామాన్యులకి ఇంద్రియాలే పనిచేస్తాయి. అలాంటి శక్తులు వాళ్ళు ప్రదర్శించలేరు. వాళ్ళ వల్ల కాదు. కారణం ఏంటంటే, రెండో సంవత్సరం నుంచి ఆంజనేయ స్వామి ధ్యానం చేశాడు. అంత ధ్యానం చేయడం వల్ల ఆయన అటువంటి శక్తులు పొందగలిగాడు. మనకి 70 ఏళ్ళొచ్చినా, 80 ఏళ్ళొచ్చినా ధ్యానం చేయమే. ఎక్కడొస్తాయి? ఒకవేళ ఏదైనా చేసినా, ఒక గంట ఎక్కువ చేస్తే చాలా ఎక్కువ చేసేసామనుకుంటారు. మామూలుగా ఒక గంట కూర్చొని, ఎప్పుడైనా ఇంకో గంట ఎక్కువ కూర్చుంటే, ఈ జన్మకి ఎక్కువైపోయిందనుకుంటాడు. చాలా ఎక్కువ చేసాం, ఓవర్ అయిపోయిందనుకుంటాడు. ఆడు బొంద. గంట, 2 గంటల ధ్యానానికి ఇలాంటివి ఎక్కడొస్తాయి? అంచేత గుర్తెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తే శరీరము, మనసు, ఆత్మ. ఇంద్రియాతీత స్థితి అంటే ఈ శరీరం, మనసు దాటాలి. ఈ ఇంద్రియాలను దాటాలి. ఈ ఇంద్రియాల దగ్గర ఉండిపోతే ఇంద్రియ స్థితిలోనే ఉంటారు. వీటిని దాటితే ఇంద్రియాతీత స్థితికి మీరు వెళ్ళినట్టు. మీరు కళ్ళు తెరిస్తే ఈ బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాల స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే అందుకే పత్రి ఏరమంటారు. చేతులు కట్టాయి, కాళ్ళు కట్టాయి, నోరు మూసాయి, కళ్ళు మూసాయి అంటారు. అప్పుడు ఈ బాహ్యేంద్రియాలు పనిచేయవు. కానీ వెంటనే లోపల ఉన్న ఇంద్రియం ఇంకోటుంది మనసు. అది ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్నెన్నో ఆలోచనలుంటాయి. అంచేత ఈ ఈ బాహ్యేంద్రియాలు పని చేయకుండా చేసుకున్నా ఇది పనిచేస్తూ ఉంటుంది. అంటే ఏదవుతాయి? ఇక్కడున్నా ఇంద్రియ స్థితిలోనే ఉన్నాం మనం. అది ఇంద్రియమే మనసును. ఈ ఇంద్రియ స్థితిలో ఉన్నాం మనం. ఇది దాటాలి. అందుకే భర్తృ గారంటారు, మనసును ఉపయోగించొద్దంటారు. ఓ నామం
తలుచుకున్నా, రామ రామ రామ, ఓ మంత్రం జపించిన, ఓ రూపం తలుచుకుంటున్నా. మీరు ఈ ఇంద్రియాన్ని దాటలేరు, చేత ఏం వద్దంటారు. సరే, పత్రి గారు బాగానే చెప్పారు, ఈ మనసుతో ఏం చేయొద్దన్నారు. ఇప్పుడు మనోళ్ళు కొత్తగా వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ, మేమే మేధావులు అనుకుంటూ, మేమేదో కొత్తగా కనిపెట్టామనుకుంటూ కళ్ళు మూయిస్తున్నారు. బాగానే ఉంది, ఇవన్నీ మూయించేస్తున్నారు. కానీ ఇది మూయించట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏదో పుస్తకం తీసి ఆ విషయాలు చదువుతూ ఉంటారు. ఒక్కడు చదవలేడు కాబట్టి ఇద్దరు కూర్చుంటారు, ఒకటి తర్వాత ఒకరు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే ఈ కూర్చున్న వాళ్ళు దీంతో వింటూ ఉంటారు, మనసుతో ఈ మాటలన్నీ వింటూ ఉంటారు. గైడింగ్, ఆడేం చెప్తే అది అనుకోవడమే, అలా ఊహించుకుంటూ ఉండమే. వాడు గైడ్ చేస్తూ ఉంటాడు, వీడు ఊహించుకుంటూ ఉంటాడు. మీ ఇంటి పైన గోల్డెన్ పిరమిడ్ ఫార్మ్ అయిందని ఊహించుకోండి, అడు అలాగే ఊహించుకుంటాడు. ఆ గోల్డెన్ పిరమిడ్లో మీరు కూర్చున్నారని చెప్పి ఊహించుకోండి, అలా అలా కూర్చుంటాడు. ఈ చుట్టూ ఎంతో మంది మాస్టర్స్ వచ్చి కూర్చున్నారని ఊహించుకోండి, లేకపోతే బాబాజీ వచ్చాడని, శివుడు వచ్చాడని ఊహించుకోండి. వాడు అలాగే ఊహించుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఏది చెప్తూ ఉంటే అది విని అలా ఊహించుకుంటూ ఉంటాడు. మనసు యొక్క ఊహలు ఎన్నైనా ఊహించుకోవచ్చు. అలా మనసు పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇంద్రియ స్థితిలోనే ఉన్నారు వాళ్ళు. ఇది దాటలేదు వీళ్ళు, ఇక్కడ ఆపేశారు. ఈ గైడింగ్ మాస్టర్లు అంతా కూడా ఇక్కడ ఆపేశారు. వీళ్ళని కూర్చోబెడుతున్నారు, వీళ్ళకి నచ్చే మాటలన్నీ చెప్తున్నారు. ఆ నక్షత్ర లోకాల్లోంచి ఆ మాస్టర్స్ వస్తున్నారు అని ఊహించుకోండి, మీకు కావలసిన సాయం వాళ్ళు అందిస్తారు అని ఊహించుకోండి. ఇవన్నీ చెప్తూ ఉంటే అవి ఊహించుకుని అలాగే ఉండిపోతారు. గంటైనా 2 గంటలైనా అలా ఏదో ఒకటి కొత్తది ఆ చెప్పే మాస్టర్కి తట్టబోతే, చెప్పేసినవన్నీ చెప్పేస్తే ఇంకో మాస్టర్ని తీసుకొస్తారు, ఆడిని కూర్చోబెడతారు, వాడి చేత చెప్పిస్తారు, వాడు ఇంకో స్టైల్లో చెప్తాడు. సరే, బాగుంది. అదంతా కరెక్టా కాదా అన్నది తెలియాలి అంటే మీరు చూడండి, మన ఇంటి పైన గోల్డెన్ పిరమిడ్ ఉందని ఊహించుకోమన్నారు. బాగానే ఉంది, ఊహించుకున్నారు. ఇంకోటి కూడా ఊహించుకోవచ్చుగా. 1 కేజీ బంగారం మీ గదిలో పడినట్టుగా ఊహించుకోండి అని ఊహించుకుంటే మీ కరువు తీరిపోద్దిగా. లేకపోతే కాసుల వర్షం పడిపోయింది అని ఊహించుకుంటే పడిపోవాలిగా. అలాంటిది ఏదో ఊహించుకోండి. గోల్డెన్ పిరమిడ్ వచ్చేస్తే అందులోంచి బంగారం కిందకి పడిపోయింది అని ఊహించుకుంటే మన ఇంట్లో పడదా, మన కరువు తీరదా? ఇదెందుకు ఊహించుకోరు? ఇది జరిగితే నిజంగా బంగారం కాసులు పడిపోయినాయి అని మీరు ఊహించుకున్నప్పుడు మీరు కళ్ళు తెరవగానే ఎదురుగుండా కాసులన్నీ ఉంటే అది కరెక్ట్, జరిగింది అనుకోవచ్చు. మరి ఇది జరగనప్పుడు నువ్వు బంగారం పిరమిడ్ వచ్చిందని నువ్వు ఊహించుకుంటే అక్కడ ఉన్నట్ట అది ఏమి అర్థం కావు ఎవరికి. చాలా నైస్గా ఉంటుంది, అది తగ్గిపోయింది, ఇది పోయింది, అలా అయిపోయింది అనుకుంటే ఎలా పోద్దు? కర్మలు చేసి వచ్చావు, ఈ రోగాలు చేసుకున్నావు, తెచ్చుకున్నావు, నువ్వు ఊరికి అనుకుంటే ఎలా పోద్ది? పత్రి గారు చెప్తారు, మనం చేసిన కర్మలు
వాటిని మూలాల్లోంచి తొలగించుకోవాలంటారు. ఇంకా శేషం లేకుండా తొలగించుకోవాలి. శేషం లేకుండా తొలగించుకున్నట్లయితే ఇంకది ఆ కర్మ దాని తాలూకు ఆ కష్టం మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టదు. అలా కాకుండా ఇప్పుడు ఈ రకంగా అనుకోవడం వల్ల తగ్గిపోయిందని అనుకోవడం, ఇంకా అదేమీ నాకు లేదు అని అనుకోవడం, అది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక రకంగా మెస్మరైజ్ చేసినట్టు, లేదు 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 అంటే మనసులో ఇంకేమి ఉండదు. వాళ్ళు తగ్గిపోయింది అనుకుంటారు. కానీ ఆ మూలం పోలేదు కర్మ. పైకి మటుకు ఏమీ లేనట్టుగా వాడు ఉన్నాడు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ మూలంలో ఉన్నది మళ్ళా బయటపడతాది. ఈడంటాడు మొన్న తగ్గిపోయింది, మళ్ళా వచ్చేసింది అంటాడు. ఎందుకొచ్చింది? ఇది ఎక్కడ పోయింది? మూలం అలాగే ఉందిగా. ఊరికే అనుకున్నాడంతే. నాకు ఇంజెక్షన్ చేస్తుంటే, నాకు నొప్పేమి ఉండదు, ఎప్పేమి ఉండదు అనేటువంటి ఎక్కువ ఆ భావంలో ఉంటే చేసినా బాధ కనిపించదు. నొప్పి ఉంటుంది, నొప్పి ఉంటుంది అంటే అది ఉంటుంది. మనసు యొక్క గొప్పతనం అది. కానీ ఈ మనసు మూలాల్లోంచి తీయలేదు. ఆ ఉన్న లేనట్టుగా అనిపిస్తూ ఉంటది. అది. మత్తిస్తే ఏమవుతుంది చెప్పండి? ఆపరేషన్ చేసేటప్పుడు మత్తిస్తే మనసు అపస్మారక వెళ్ళిపోవడం వల్ల ఆపరేషన్ చేసినా వీడికి ఏ నొప్పి ఉండదు. మరి ఉండదా అంటే మనసు ఉంటే ఉంటుంది. అలాగే ఈ మనసుని ఆ సబ్‌కాన్షియస్ స్టేజ్‌కి తీసుకుపోతారండి. అంచేత అన్నీ తగ్గిపోయినట్టుగా అనిపిస్తది అప్పటికి. కానీ మూలం అలాగే ఉంటుంది. మీరు చేసిన కర్మలు ఎవడైనా తెలివైనోడవుతే మూలాల్లోంచి తొలగించుకుంటాడు. మూలాల్లోంచి పోవాలి అంటే అనుభవించైనా అనుభవించాలి. లేకపోతే జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞాన అగ్నిలో దాన్ని దగ్ధం చేసుకోవాలి. ఇవి రెండే మార్గాలు. ఈ పనులేమి మీరు చెయ్యకపోతే ఆ కర్మ పోదు. ఖచ్చితంగా అది మీరు ఎంత సప్రెస్ చేసినా లేదనేటువంటి మనసులో ఆ రకంగా అనుకున్నా కొన్నాళ్ళు పర్లేదు. మళ్ళా అది బయటకొస్తది. అందుకే అన్నారు పత్రి గారు ఓ సందర్భంగా. మూలాల్లోంచి పోవాలి అది. నేను అందుకే ఏమంటానంటే, ఎందుకు ఇప్పుడు పోయింది అని అనుకుంటే, మళ్ళా బయటకొస్తే ఏంటి ఉపయోగం? అది పోయినట్టు ఎలా అవుతుంది? చేత జ్ఞానం మీద దృష్టి పెట్టండి అంటాను ఎంతసేపు. జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానంలోనే మీ కర్మలన్నీ దగ్ధమవ్వాలి. అది ఇంకొక్కసారి మనం తీసుకుందాం ఆ సబ్జెక్ట్. ఎలా పోద్ది? అంత జ్ఞానం మనకు రావాలా? చెయ్యాలా? అని. పత్రి గారు మళ్ళా ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఏమిటంటే, గతం అవగతమవుతే విగతమవుతుంది అన్న కాన్సెప్ట్. దాని అర్థం తెలుసుకుంటే మనం ఒక్కొక్క కర్మకు సంబంధించినవన్నీ కూడా మనం 300, 350 జన్మలు ఎత్తిన వాళ్ళం అని చెప్పి అంటున్నాం. ఎన్నో చేసుంటాం. ఇప్పుడు జీవహింస శాసనం. ఈ జీవహింసకు సంబంధించి ఎన్ని జన్మలు, ఎన్ని తిన్నాము, ఎన్ని కర్మలు మన అకౌంట్‌లో పడిపోయి ఉన్నాయో. అన్నీ పోవాలి అంటే ఏం చేయాలి? అలాగే చూడండి మోసగించడం, నష్టపెట్టడం, కష్టపెట్టడం, నిందించడం, విమర్శించడం ఇలాంటి ఎన్ని కర్మలున్నాయి. ఎన్ని ఒక్కోటి. అన్నీ కలిపి ఒకసారి కాకపోయినా. నీ జ్ఞానం పూర్ణ స్థితికెళ్తే అన్నీ పోతాయి. చేత జ్ఞానం మీద దృష్టి పెట్టండి అంటాను.
మరి జ్ఞానం ఎలా వస్తుంది? పత్రిక గారు చెప్పారు 4 శ్వాస మీద ధ్యాస ధ్యానము, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడము, పత్రిక గారివి, నాయి ఇలాంటివన్నీ, ఓషో ఇలాంటివన్నీ. అలాగే అలాంటి సందేశాలు, ఆత్మజ్ఞానం గురించి బోధించే వాడి సందేశాలు వినడము, ఈ మార్గంలో చేసే సేవ, ఈ 4 చేయాలి. చేయగా ఎందుకు రాదు? ఎంత గరుకుదాయి అయినా సరే రాయిగా నునుపవుతుంది. మీరు చూడండి, ఈ చీమలు అన్నవి ఒకటే దారి పట్టుకుని వెళ్తాయి, ఒకదాని మీద ఒకదాని మీద. అలా ఏ రాయి మించైనా ప్రయాణం చేసినా అనుకోండి, అలా చేయగా చీమలు నడిచి వెళ్ళినా కూడా ఆ దారి మనకు కనిపిస్తుంది. ఈ దారిలో చీమలు వెళ్తున్నట్టుగా, సాఫ్గా, నునుపుగా. అలా ఏదైనా సరే, మనమైనా సరే చేయగా ఖచ్చితంగా ఆ నునుపు వస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది, ఆ ఫలితం వస్తుంది. అది అంచేత ఇది మనం తెలుసుకోవాలి. చేత స్పష్టంగా చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఊహించుకుంటే అవదు. తగ్గిపోయిందని ఊహించుకుంటే. భుజము గాల్చుకున్న, భుజముపై జందెపు పోగు వేసుకున్న, ఇలాంటి పనులు చేసినా, అలాంటి పనులు చేసినా ముక్తి రాదు. నీ కష్టాల్లోంచి నువ్వు విడుదల కాలేవు, ముక్తి పొందలేవు, బయట పడలేవు, తొలగించుకోలేవు. అదే చెప్తున్నారు ఆయన. యజ్ఞాలు అలా అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమాత్రంగా బుద్ధి లేదు, జ్ఞానం లేదు. బుద్ధి ఉన్నా ఆలోచిస్తారు, బుద్ధి లేదు. జ్ఞానం లేదు, జ్ఞానం ఉన్నా తెలుసుకోగలుగుతారు, అది లేదు. ఎవడో ఏదో చెప్తుంటే అది చేస్తూ ఉంటారు, వాళ్ళే అజ్ఞానం. మరి ఏం చెప్పారంటే ఆయన, నేను మేనులోన నేనెరింగిన ముక్తి అన్నారు ఆయన. నేను మేనులోన నేనెరింగిన ముక్తి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవాలి. నేను మేనులోన, మేను అంటే శరీరం. ఈ శరీరంలో ఒక నేను ఉంది. ఈ శరీరంలో ఒక నేను ఉంది. ఆ నేనే మనసు. అన్నిటికీ నేను అంటూ ఉంటాడు. అలా అనేది ఎవరు అంటే మనసు. ఆ నేనులో మరొక నేను ఉంది, అదే ఆత్మ. ఆ నేనును తెలుసుకుంటేనే ముక్తి వస్తుందని తెలుసుకోవాలి. ఈ మేను లోపల మనసు అనే నేనుంది. ఆ నేనులో ఇంకొక నేనుంది, ఆత్మ అనేటువంటి నేను. ఆ నేనును, ఆత్మను తెలుసుకుంటేనే ముక్తి వస్తుందని తెలుసుకోవాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి విషయం. నీకు ముక్తి రావాలి కష్టాల నుంచి, రోగాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, ఎన్నిటి నుంచి, ఈ గొడవల నుంచి బయటపడాలి అంటే, ముక్తి రావాలి అంటే, ఈ మేనులో ఉండే ఒక నేను మనసు, దానిలో ఉండే ఇంకొక నేను ఆత్మ. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈయన ఏం చెప్పారు అంటే, ఆత్మని నేను అని చెప్పారు. అంటే ఆత్మే నేను అన్న విషయం చెప్పారు. ఆత్మని తెలుసుకోవడం కాదు, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ఆత్మే నేను
అన్న విషయం తెలుసుకోవాలి. నేనని తెలుసుకోవాలి, మళ్ళీ ఆత్మని తెలుసుకోవాలి. అప్పుడు మనకు ముక్తి వస్తుంది. ఆత్మ వేరు, ఆత్మ దైవము, ఆత్మ దేహంలో ఉంది, ఇది కాదు. అది కూడా నేనే, అసలు నేను. ఇది కొసరు నేను. మనసు అన్నది కొసరు నేను, అశాశ్వతమైన నేను. ఆత్మ అన్నది శాశ్వతమైన నేను. గుర్తుపెట్టుకోండి. ఈ విషయం తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుంటేనే నీకు ముక్తి. ఆత్మ నేను అన్న విషయం. మరి ఆత్మ అంటే ఎవరు? అది చెప్పుకున్నాం. ఆత్మ అంటే దైవం. మరి ఆత్మ మనమవుతే, ఆత్మ దైవం అవుతే, ఆ దైవం మనమేగా. ఇది తెలుసుకోవాలి. నేనే దైవం. అహం బ్రహ్మాస్మి. ఇది అర్థమవుతే నీకు ముక్తే. నువ్వు ఇంకా దైవం వేరే ఉంటాడు, కాశీలో ఉంటాడు, రామేశ్వరంలో ఉంటాడు, జెరూసలంలో ఉంటాడు, మక్కా మదీనాలో ఉంటాడు, నీకు ముక్తి లేదు. ఎక్కడున్నాడు? నీలో శరీరంలో ఉండం కాదు, నీలో ఉండం కాదు. చాలామంది నాలో ఉన్నాడు అంటారు. అంటే ఈ దేహం నేను అనే భావం వాళ్ళది. దేహం నువ్వు కాదు నాయనా. దేహంలో ఉన్నటువంటి ఆత్మే నువ్వు. దేహం నేను కాదు, ఆత్మ నేను అన్నది అవగతమవుతే, అర్థమవుతే, దానికి అనుగుణంగా నువ్వు జీవించగలిగితే అదే ముక్తి. పత్రి గారు మనకి ఎన్నోసార్లు చెప్తున్నారు. సత్యం అనుభవంలోకి వస్తే, సత్యం అంటే ఆత్మ, నువ్వు సత్యలోకం చేరుకుంటా ఉంటారు. సత్యం తెలిస్తే కాదు, అనుభవంలోకి వస్తాయి. అంటే నేను ఆత్మ అన్నట్టుగా మీరు జీవించగలగాలి. మీ ప్రవర్తన ఉండాలి, మీ పనులు ఉండాలి, మీ మాటలు ఉండాలి. ఆ రకంగా ఎంత ఎక్కువ ఉంటే మీరు పూర్తిగా ఉంటే కనుక మీరు సత్యలోక ప్రాప్తి పొందుతారు. ఇంకా మళ్ళా జన్మ అన్నది లేదు. ఇంకా అదే మోక్షం అంటారు. ఇంకా చావు లేదు, పుట్టుక లేదు. అదే ప్రయత్నం చేయాలి. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ మేనులో, ఈ శరీరంలో ఒక నేను అనేది ఉంది. అదే మనసు. నేను నేను అనుకుంటున్నాం కదా మనం. నేను నేను అంటున్నామంటే ఎవడు అనుకుంటున్నాడు అలా? అనుకునేది ఎవరు అసలు? మీరు మాట్లాడకపోయినా నన్ను ఆడు తిట్టాడు అని లోపల అనుకుంటారు అనుకోరా? నన్ను అంటాం. నన్ను విమర్శించాడు, నన్ను అవమానించాడు అంటే నేను అనేటువంటి భావంలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఆ నేను అనుకునేది ఎవరు? మనసు. అది నేను కాదు, అసలు నేను కాదు అది. దాని లోపల ఇంకో నేనుంది. అదే ఆత్మ. ఆ నేను, ఆత్మ అంటే దైవం. ఆ దైవమే నేను. ఆ నేనుని తెలుసుకుంటేనే ముక్తి అన్నారు ఆయన. నేను మేనులోన నేనెరింగిన ముక్తి. కాళికాంబ హంస కాళికాంబ. నేను మేనులోన నేనెరింగిన ముక్తి. మేనులో ఉండే నేను, లోపల ఉండే నేనుని
ఆత్మను, అదే నేను అన్న సంగతి. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ దైవాన్ని. చాలా మంది మనలోనే దేవుడు ఉన్నాడు అనుకుంటారు. మనలో దేవుడు ఉండడం కాదు నాయన. దేహంలో నువ్వున్నావు. దేవుడే నువ్వు. బయట ఎక్కడా లేడు. బయట ఉంటే పోలే అనుకోవచ్చు. బయట ఎక్కడున్నాడు? అనుకునేవాడే దేవుడు. పత్రి గారు చెప్తారు కదా! ఏమంటారు? అందరూ గుళ్ళోకి వెళ్ళి ఆ విగ్రహం దేవుడు అనుకుంటారు. కానీ ఆ పూజ చేసే పూజారే దేవుడంటారు. ఎవడైతే పూజిస్తున్నాడో వాడే దేవుడంటారు. దేవుడే అజ్ఞానంతో విగ్రహాన్ని పూజిస్తున్నాడు. ఎంత విచిత్రమో చూడండి. దేవుడే నన్ను రక్షించమని ప్రార్థిస్తున్నాడు. చాలా విచిత్రం. దేవుడు వేరే ఉంటే వీడు ప్రార్థిస్తే ఆయన వచ్చి రక్షిస్తాడు. ఆ రక్షించే దేవుడే ఈడు. ఈడు ప్రార్థిస్తే ఈయన్ని రక్షించేవాడు ఇంకోడు ఎవడున్నాడు? ఇంకోడు ఎవడైనా ఉంటే ఎవడు లేడు. ఎవరైతే అడుగుతున్నాడో వాడే దేవుడు. ఆడికి అర్థం కాక బయట ఉన్నాడు అనుకుంటున్నాడు. ఇంకెవడొస్తాడు ఇంటికి రక్షించడానికి? అంచేత పత్రి గారు చెప్తారు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎవడేమి రాడు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేనాత్మ నాత్మానం కృష్ణుల వారు చెప్పింది. అప్పో దీపో భవ బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు అవసాన దశలో శరీరం వదిలిపెట్టే టైం కూడా ఆయన ముఖ్య శిష్యుడు ఆనందుడు ఉండేవాడు. ఎన్నాళ్ళు ఆయన కూడా తిరిగినా ఏం చేసినా ఏం చెప్పలేదు ఆయన. ఏదో చెప్తాడు అని ఆశతో ఎదురు చూసి కూడా తిరిగాడు. ఎప్పుడు రాత్రి చెప్పలా, పగలు చెప్పలా, ఎక్కడా చెప్పలేదు. ఏదైనా సందేశం ఏదైనా ఇస్తారంటే చివరికి మంచం మీద చివరి దశలో ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు ఆనందుని కౌరు చేశాడు. వచ్చాడు, ఇలా రా అని. ఇప్పుడు ఆనందుడు అనుకున్నాడు, ఇప్పుడైనా నాకు గొప్ప సందేశం ఇస్తారు ఈయన. వచ్చి కూర్చున్నాడు. ఇంక నేను శరీరాన్ని వదిలేస్తున్నాను, నీకు ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇది చాలా ఆతృతగా ఎదురు చూశాడు, ఏమిస్తారు ఏంటో అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఈ మాటలు చెప్పాడు, అప్పో దీపో భవ అని. నాయన, ఎవరు ఎవరికి ఏమి చేయలేరు, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి అన్న సందేశం ఇచ్చాడు. ఏదో నేను ఇస్తాను లేకపోతే ఎవడో ఇస్తాడు అని చూస్తున్నావు, లాభం లేదు. ఎవడికి వాడు కృషి చేసి సాధించుకోవాల్సిందే తప్ప ఇంకేమీ లేదని. అంచేత ఆ నక్షత్ర లోకాల్లోంచి ఆ ఇంకో లోకాల్లోంచి ఎవడో వస్తాడు అనుకుంటే ఏమీ కాదు. మనకి పత్రికారు చెప్తూ ఉంటారు, లోకాల్లో వాళ్ళంతా ఉన్నారు, సాయం చేస్తారు, మనం అడగాలి అంటారు. అది అర్థం కాలేదు వీళ్ళకి. వాళ్ళంతా సాయం చేయడానికే ఉన్నారు, ఇంకేముంది వాళ్ళకి పని. కానీ ఎవరికి సాయం చేస్తారు అంటే, ఎవరైతే లోక కళ్యాణ కోసం పనిచేస్తూ ఉంటారో, లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటారో
వారికి సాయం చేయడానికి ఉన్నారు. అంతేగాని నీ స్వార్థపూరిత కోరికలు తీర్చడానికి, నీ అధర్మపు కోరికలు తీర్చడానికి, నీ సరదాలు తీర్చడానికి వాళ్ళు ఏం లేరు. ఉన్నారు వాళ్ళు. దేనికొన్నారు? దేనికొన్నారు అంటే నువ్వు చేసే లోక కళ్యాణకరమైన పని. వాటికి సహకరించడానికి ఉన్నారు. లోకానికి ఉపయోగపడే పని నిస్వార్థంగా నువ్వు తలపెట్టు. ఖచ్చితంగా వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళొచ్చి నీకు సహకరిస్తారు. నువ్వు అనుకుంటావు, ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం తలపెడుతున్నాను, నేను చేయగలనా లేదా అనుకుంటావు. కానీ నువ్వు మొదలెడితే కనుక నీకు తెలియకుండానే ఎవరో ఒకరి దగ్గర నుంచి ఆ సహకారం వస్తుంది. ఆ డబ్బులొస్తాయి. ఆ కార్యక్రమం దిగ్విజయంగా పుడుతుంది. అరే! నువ్వు ఊహించని వాడు, నువ్వు అనుకోని వాడు వచ్చి, నువ్వు చేసే ఈ కార్యక్రమాన్ని నేను ఒక 5,000 ఇస్తాను, ఇంకోడొచ్చి ఇంకో 10,000 ఇస్తానని. వాళ్ళంతట వాళ్ళొచ్చి చెప్తూ ఉంటారు. ఎందుకొస్తున్నారు? ఆ ప్రేరణ వాళ్ళు కలిగించారు. మనం మాస్టర్లు అంటాం. ఆధ్యాత్మిక భాషలో దేవుళ్ళు, దేవతలు అంటారు. ఇది చేసే పని అంత గొప్పది కాబట్టి. అందుకే మనకి ఎన్ని యజ్ఞాలు పత్రి గారు తలపెట్టినా ఎందుకు సక్సెస్ అయినాయి? ఎప్పుడు ఆయనకి ఏ లోటు లేదు. ఎందులోనూ లాస్ లేదు. ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినా ఏదో రూపంలో వచ్చేసాయి. పత్రి గారు అంటారు, నువ్వు ధైర్యంగా ఖర్చు పెట్టాలి కానీ ఖచ్చితంగా వస్తుందంటారు. మరి చూడండి, టీఎంసీ ఇప్పుడు అవసరం కాబట్టి ప్రపంచానికి. అసలు మన సొసైటీ చరిత్రలోనే ఊహించినంత డబ్బు వచ్చి పడిపోయింది షేర్స్ రూపంలో. అంత వస్తుందని అనుకోలే, ఎవరు అనుకోలే. ఎవరికాడ ఆశ్చర్యపోయాడు. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సహకారం. ప్రపంచవ్యాప్తంగా ఆ మాస్టర్లంతా ఎంతో మందిలో ఆ ప్రేరణ కలిగించి వాళ్ళ చేత ఆ డొనేషన్లు అనౌన్స్ చేయించారు. చేత ఉన్నారు, లేకుండా ఏం లేరు. అదే పత్రిక చెప్తారు. కానీ నీ స్వార్థపూరితమైన, నీ ప్రాపంచికమైన ఆ కోరికల కోసం నువ్వు కర్మలు చేసి, పాపాలు చేసి తెచ్చుకున్నా ఏమీ వాళ్ళు తొలగించరు. నువ్వు జీవహింస చేశావు, నీకు కష్టం వచ్చింది. శిక్ష ఎవరేశారు? ఆ సృష్టికర్తగా. ఆయన నిర్ణయం ప్రకారం నీకు కష్టం వచ్చింది. ఈడెవడు మధ్యలో? ఈ దేవతలు వీళ్ళంతా నీ కష్టాన్ని తొలగించడానికి. ఆయన నిర్ణయాన్ని వీళ్ళెవడు కాదంటాడు. అనుభవించాల్సిందే. లేదంటే నీ ప్రయత్నం. అదే చెప్తున్నాడు పత్రి గారు. ఇలా జ్ఞానం సంపాదించుకో. అది ఇన్కమ్ ట్యాక్స్‌లో లీగల్ ఎవేజను, ఇల్లీగల్ ఎవేజన్ అని ఉంటాయి. లీగల్‌గా ఎవేట్ చేయి, అదేం తప్పేం కాదు. ఇల్లీగల్ ఎవేజనే తప్పు. అది. అలాగే సృష్టిలో కూడా అంతే. లీగల్‌గా కృషి చేయి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకో. అంతేగాని అడ్డ మార్గాల ద్వారా ఏదో ఆడిని పట్టుకుని, ఈడిని పట్టుకుని ఇయన్నీ ఏం లాభం లేదు. ఆ సలహాలన్నీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. చేత గుర్తెట్టుకోండి. నేను మేనులోన నేనెరింగిన ముక్తి. ఈ మేనులో మనస్సు అనే నేనుంది. ఆ మనస్సు అనే నేనులో ఆత్మ అనే ఇంకొక నేనుంది. ఆత్మ నేనే. నేనే ఆత్మ. దేహం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది. ఆ దైవం నేను అన్నది తెలుసుకోగలిగితే అదే ముక్తి. అహం బ్రహ్మాస్మి అన్నది అర్థమవుతే అదే ముక్తి అంటున్నాడు ఆయన. అంతేకాని భుజం కాల్చుకున్నా, భుజంపై
జంజు పోగు వేసుకున్న ముక్తి రాదు. నేను మేనులోన నేనెరింగిన ముక్తి. కాళికాంబ హంస కాళికాంబ. ఎంత అద్భుతంగా చెప్పారో ఒక్కసారి గుర్తెట్టుకోండి. మరి పత్రి గారు ఇచ్చినటువంటి సందేశంలో ఎంత అర్థం ఉందో ఒక్కసారి చూడండి. ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నామో. నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం ఇదే పాయింట్ మీద. ఎంత తెలుసుకోవాలో ఆ ఒక్క పాయింట్లో. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు అన్న దానికంటే కూడా శరీరంలోనికి వెళ్తాడు అన్న దాని మీద ఇప్పుడు మనం ఫోకస్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ మనకేం తెలిసిందంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మే నేను అన్నది ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ద్వారా మనకి తెలిసింది. ఇంకా ఏం తెలుసుకోవాలో, ఇంకా మహానుభావులు మహాత్ములు ఇంకేం చెప్తున్నారు అన్నది నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుందాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.